హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మా అమ్మ వాళ్ళలో ఇంకొక అమ్మవారి పండుగ అయిందనమాట. సో ఆ పండుగ వివరాలు ఏంటో చూద్దాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మా అమ్మ వాళ్ళ ఊర్లో పైడితల అమ్మవారి పండుగ మీకు ముందుగా చెప్పాను కదా ఎలా చేస్తారు అని చెప్పి. ఈ గ్రామదేవతలందరికీ కూడా ఇస్తారనమాట పసుపు కుంకాలు. ఈవిడికి మాత్రం ఇవ్వరనమాట. ఈవిడికి మాత్రం సపరేట్గా ఒక పండుగ చేస్తారనమాట. దానికోసం మేమైతే బయలుదేరాము. సో చూసారు కదా, ఇలా బయలుదేరి స్కూటీలో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. మా చిన్న అబ్బాయి కోసం, వాడు కోచింగ్ సెంటర్లో 5:30కి వాడిని రిలీజ్ చేస్తారనమాట. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ తీసుకొస్తారు. సో వచ్చిన తర్వాత ఇలాగా ముగ్గురం కూడా బయలుదేరాము. పండగ అయిపోయిన తర్వాత 8:30 నైట్కి ఇలాగ మా హస్బెండ్ వస్తారు. పండగ ఎప్పుడు కూడా ఈవినింగ్ చేస్తారు, అది కూడా సండే చేస్తారనమాట. ఇక్కడే పండగ అనేది జరిపిస్తారు ఈవిడికి అనమాట. టెంపుల్ అనేది ఏమీ ఉండదు, జస్ట్ ఇలా బయటే ఉంటుంది అనమాట. ఎండకి వానికి తడిచిన అలాగే ఉంచుతారనమాట. సో ముందైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను. అందరూ పలకరించారు. తర్వాత చూడండి, మా అమ్మ వాళ్ళందరూ బయటే నించున్నారనమాట. మా అమ్మ, మా నాన్న అండ్ మా అక్క, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరూ అనేది. సో మా చిన్నోడిని అయితే బాగా పలకరిస్తున్నారు. ఏంట్రా ఇన్ని రోజులు రావడం మానేసామని చెప్పి. వాడు కోచింగ్లో జాయిన్ అయ్యాడు కదా, వాడికి అస్సలు అవ్వటం లేదనమాట. ఇగోండి వాళ్ళు ఇప్పుడైతే అమ్మవారు స్టార్ట్ అయిందనమాట. ఇక్కడైతే పండగ కొంచెం డిఫరెంట్గా చేస్తారు. అనుగ్రహిస్తుంది అంటారు. సో అతన్ని చూడండి, ఇలాగా పసుపు కుంకుమ రాసి అమ్మవారిలాగా రెడీ చేస్తారనమాట. అంటే చీర ఏం కట్టరు కానీ ఇలా తీసుకొస్తారు. ఆ మెయిన్ గెద్ద వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ప్రతి దగ్గర కూడా ఇలాగ అమ్మవారు ఆపుతారనమాట. ఆపిన తర్వాత వాళ్ళు కాళ్ళు అవి కడిగి పసుపు రాసి బొట్టులు పెట్టి తర్వాత సాంబ్రాణి ధూపం అయితే మంచిగా వేస్తారనమాట. చూసారు కదా, మీకు నేను ఇక్కడ వీడియోలోకి చూపిస్తున్నాను. ధూపం అయితే బాగా వేస్తారనమాట. ఆవిడకి నచ్చితే అక్కడి నుంచి కదులుతారనమాట. ఆ డప్పుల సౌండ్స్ కూడా బాగా ఉంటాయి, లేదంటే కనుక అక్కడే ఉండిపోతారనమాట. అలాగ ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. వాళ్ళందరింటికి వెళ్తూ ఉంటారు. అక్కడ అయిపోయింది. ఇది ఒక 3rd ఫ్యామిలీ అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, అమ్మవారు ఈవిడ మీదకి అమ్మవారు వచ్చిందనమాట. చేతులు పైకి పెట్టారు, చూసారు కదా. ఇప్పుడు కూడా పండగ ఈవినింగ్ చేస్తారు కాబట్టి పెద్దగా లైటింగ్ ఏమీ లేదు. ఈవిడ కూడా డప్పులు బాగా కొడితేనే, అంటే ఆ సౌండ్ బాగా ఉంటేనే ఆవిడ ఇంకా సాటిస్ఫై అయ్యి ధూపం బాగా వేస్తేనే అప్పుడు మాత్రమే అమ్మవారిని ముందుకి కదలనిస్తుంది అనమాట. లేదంటే అస్సలు కదలనివ్వదనమాట. ఇంకా ఆవిడ సాటిస్ఫై కోసం ఇంకా డప్పులు అయితే బాగా కొడుతున్నారు. సో తర్వాత వచ్చేసి ఇంకొకరు ఇంటికి వెళ్తారనమాట. మెయిన్ ఫ్యామిలీస్ 3 ఉంటాయన్నమాట. 2 అయిపోయాయి కదా, 3 చివరికి అమ్మవారి దగ్గరికి అదే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట అమ్మవారు. చూసారు కదా, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారనమాట అమ్మవారు వచ్చినంత వరకు కూడాను. మెయిన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలాగా పల్లెంతో నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు సపరేట్గా పూజ సామాగ్రి పట్టుకుంటారనమాట. ఇగోండి అమ్మవారిని తీసుకొచ్చారు, ఎవరికోసమో వెయిట్ చేస్తున్నారనమాట. వెనకాల పల్లకి కూడా ఉంది, పల్లకిని కట్టుకొని అమ్మవారిని తీసుకెళ్తారనమాట. ఆ వెనకతలే అందరం వెళ్ళాలి. అగోండి పూజ సామాగ్రి అక్కడ చూసారు కదా, ఒక మట్టి చిన్న బౌల్ అంటే ఒక మట్టి ప్రమిదని తీసుకొని ఒక పిడతలాగా చేస్తారనమాట. చేసి దానికి పసుపు కుంకుమ బొట్లు నీట్గా పెట్టి అందులో పరవన్నం పెట్టి ఇలాగ పట్టుకెళ్తారనమాట. మిగతావన్నీ కామనే. ఇలాగ అమ్మవారిని తీసుకెళ్తారు. ఒకసారి చూడండి అందరూ కూడా. అంటే ఎవరైతే మెయిన్ ఆచారం ఉందో వాళ్ళు ఇలాగా పట్టుకెళ్తారనమాట పల్లెంతో. మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్గా కవర్తో వాటితో పట్టుకెళ్తారు, నార్మల్గా చేత్తో అనమాట. పసుపు కుంకాలు అవన్నీ పట్టుకెళ్తారనమాట. సో ఇంక మేము బయలుదేరడానికి అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మరదలు అయితే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. నేను ఇంక ఈ లోపల టీవీ చూస్తున్నాను. మా నాన్న కూడా రిలాక్స్ అవుతున్నారు టీవీ చూస్తూ. తను ఇంకా బయలుదేరుతుంది. ఇంక ఎప్పుడే స్నానం చేసినట్టుంది, వంట అది చేయాలి కదా మా కోసం. ఉండి రెడీ అయింది. మా పెద్దోడేమో ఇంకా టీవీ చూస్తున్నాడు. కొన్ని బయట వాళ్ళ పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. రెడీ అయిపోయి ఉన్నారనమాట. మేము ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు. ఒకసారి చూడండి. సో ఫైనల్గా మేమైతే ఇంకా రెడీ అయ్యామన్నమాట. యాక్చువల్గా ఇది 7 o'clock మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి. ఇదిగోండి జనరల్గా ఒక 30 to 40 meters వరకే ఉంటుందన్నమాట అక్కడి నుంచి. ఇదిగోండి స్టార్టింగ్కి వచ్చాము. ఇది వచ్చేసి 10 metersకి టెంపుల్ దగ్గరలో అనమాట ఇది. చూసారు కదా, అంటే దగ్గరకు వెళ్ళేటప్పటికి లైటింగ్ అన్నీ పెడతారు. సో పక్కన ప్రసాదం కూడా ఇస్తున్నారు. చూసారు కదా, బకెట్తో పెట్టారనమాట. ఇది వచ్చేసి అమ్మవారి యొక్క టెంపుల్. మీకు ప్రీవియస్గా చూపించే ఉన్నాను ఇక్కడ.
ఈ వెనకాల వచ్చేసి కోళ్ళు అవి కోస్తారనమాట. ఇక్కడ సపరేట్గా ఏత వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళు కోడిని కోస్తారనమాట. ఇది అమ్మవారిది అనమాట. ఇలాగా నీట్గా పసుపు రాసి బొట్లే పెట్టి ఇలా అలంకరిస్తారు పూల దండలతో. అలంకరించిన తర్వాత మేము వెయిట్ చేస్తున్నాం, చాలా క్రౌడ్ అయితే ఉంది. ముందు ఈ పూజారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళు చేయాలన్నమాట. అది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారము. వాళ్ళ టర్న్ అయిపోయినంత వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. నెక్స్ట్ పూజ అయితే అవుతుంది, ఒకసారి చూడండి. ఇంకా అలా క్రౌడ్ అయితే పెరిగిపోతున్నారనమాట. అమ్మవారితో పెద్దగా వెళ్ళడానికి ఒక 200 మంది జనాలు ఉంటారు, కానీ తర్వాత మొత్తం ఊరు మొత్తం కూడా అక్కడే పసుపు కుంకాలు ఇస్తారనమాట. సరే, ఇంకా అమ్మవారి చుట్టూ 3 టైమ్స్ మనము ప్రదక్షిణ చేయాలన్నమాట. సో చేసేసి ఎక్కడ దగ్గర వెయిట్ చేద్దామని చెప్పి మేమైతే ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాం అనమాట. 3 టైమ్స్ తిరుగుతాము. జై మరడిమాంబ, జై జై మరడిమాంబ అనుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ ఒక సైడ్కి నించుంటాం అనమాట. ఏదో ఒక టైంలో మాకు ప్లేస్ దొరుకుతుంది పూజ చేసుకోవడానికి అని చెప్పి. ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, ఇక్కడే చూడండి అందరూ మ్యాక్సిమం అక్కడ అందరూ అంటే ప్రతి ఇంటికొకటి కోడిని అనేది కోస్తారనమాట. అమ్మవారికి చీరను కూడా చూపుతారు. తెల్లవారు చూసేటప్పటికి అదంతా మొత్తం కోడి వెంట్రుకలతో నిండిపోయి ఉంటుంది అనమాట ఆ ప్రదేశం అంతా కూడా. ఇది కొంచెం చూడండి, చాలా అసలు ఊపిరి తీయలేమన్నమాట మనం. అక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇలా ఉంది. అదే టెంపుల్లో అయితే కనుక ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అమ్మవారిని కూడా ఉక్కిరి బిక్కిరి చేసేస్తారనమాట. పసుపు కుంకాలు అవి అన్నీ వేసేసి ఇంకా వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఇంకా ఎవరి టర్న్ ప్రకారం వాళ్ళు పూజ చేసుకుంటారనమాట. ఒకసారి చూడండి, అమ్మవారి ముందు పసుపు కుంకుమలు, అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయలు నార్మల్గా మనము అమ్మవారికి ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే చేసుకుంటాము. చూసారా, పైన గట్టులాగా ఉంది కదా, అక్కడ చీరలో పెట్టుకుంటారనమాట. మీరు ఒకసారి చూడొచ్చు, అమ్మవారి ముందు మట్టి పిడతలు ఉన్నాయి కదా, పిడతలు అంటారు యాక్చువల్గా వాటిల్ని. ఇలాగ చూసారు కదా, ఆవు పేడతో అలుగుతారు. అలికి దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పైన మూత ఏదైతే ఉంటుందో దాని మీద వరిపిండితో నీట్గా ముగ్గు వేస్తారనమాట. అందులోని ఉలవలు తర్వాత అన్నంతో పరమాన్నం చేస్తారనమాట. చాలా బాగుంటుంది, అది చేసి పెడతారనమాట. అదే ఇది అందరూ పెట్టారనమాట. ఎవరికైతే ఆచారం ఉందో ఆ గెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెడతారు. ఈ దీపాలు కూడా వాళ్ళే పెడతారు. మిగతా వాళ్ళందరూ నార్మల్గా పసుపు కుంకాలు సమర్పించుకుంటారనమాట. మరడిమాంబ అమ్మవారు అనమాట. ఇక్కడ చూడండి, కొంతమంది మా తమ్ముళ్ళు ఉన్నారనమాట, వాళ్ళు కూడా కొంచెం కవర్ చేశాను. మొత్తానికి నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బొట్టు కూడా మీకు కనిపిస్తుంది, చూసారు కదా, చాలా టైం పట్టిందనమాట. అక్కడ షూట్ చేయడానికి చాలా క్రౌడ్ ఉందని చెప్పి నా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకోలేకపోయాను, అదే షూట్ చేయలేకపోయాను అనమాట. మొత్తానికి పూజ అయితే మొత్తం కంప్లీట్ అయింది. నేనైతే ఈ అమ్మవారిని బాగా కొలుస్తానమాట. ఎందుకంటే నేను బీటెక్ చదివేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. సో అప్పుడు రోజు ఇవిడికి దండం పెట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. సో మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగే ఇంటికైతే బయలుదేరిపోయాము మేము. చెప్పాను కదా, ఒక 10 నిమిషాలు నడిస్తే మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో ఇంకా భోజనాలు చేద్దామని చెప్పి భోజనంకి అయితే అందరం కలిసి కూర్చున్నాం అనమాట. చూడండి ఏమేమి వండామో, బిర్యానీ, వెజ్ బిర్యానీ అనమాట, గారెలు, అలాగే ఉదయం టిఫిన్లో మిగిలిపోయిన కొంచెం ఇడ్లీలు అనమాట. మటన్తో తింటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పెద్ద కోడి అనమాట. అండ్ ఇది రసము, అలాగే ఇది తలకాయ మాంసం అనమాట, మటను. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, ఆ తపల్లో తప్ప ఇంక దేంట్లో కూడా ఉండరనమాట మా అమ్మ వాళ్ళు. ఇవ్వండి అందరం కూర్చొని ఇలాగ సరదాగా బయట హాల్లోనే ఉంటుంది కదా గేట్ ముందు, అక్కడే మేము కూర్చొని అందరూ మాట్లాడుకుంటే సరదాగా తింటామన్నమాట. చూడండి, మా పెద్దోడు అలాగే మా అక్క వాళ్ళ బాబు ఇలాగ సరదాగా ప్రతిరూ అలాగే అనమాట. సరదాగా మా పండుగ జరుపుకొని చక్కగా నాన్ వెజ్ అది వండుకొని తినేసి అప్పుడు సరదాగా ఒక గంట స్పెండ్ చేసి ఇలాగ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. ఇవ్వండి అందరం కలిపి ఒక దగ్గరే తినేస్తాము, ఒక దగ్గర పెట్టుకొని. సో అయిపోయిన తర్వాత మేము ఏ టైం అయినా సరే మా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అంటే నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా స్కూల్కి వాటికి వెళ్ళాలి, కాలేజ్కి కూడా వెళ్ళాలి కదని చెప్పి మొత్తం ఖాళీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. ఇక్కడ ఏంటంటే అగోండి, అక్కడ కోళ్ళు కోసిన బుర్రలు ఉంటాయి కదా, అవి తీసేసుకుంటారనమాట. వాళ్ళు పంచుకుంటారనమాట ఈక్వల్గా. ఇక్కడ మిగతా వాళ్ళు కొబ్బరికాయ, అరటిపళ్ళు ఏమైనా ఉంటే తీసుకుంటారనమాట. ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. ఇగోండి 2 చెట్లు ఉంటాయి, ఆ 2 చెట్లు ఎప్పుడు కొట్టరు, దాని మీద ఎక్కరనమాట. ఆ కింది అమ్మవారు ఉంటారనమాట. ఒకప్పుడు ఏంటంటే పొట్టు ఉండేది, తర్వాత కొంచెం అలా డెవలప్ చేశారనమాట. సో ఇది మా ఊరి యొక్క మరిడిమాంబ అమ్మవారి పండుగ.